ఎత్తున చర్చ జరుగుతున్నది ఈ రిజర్వేషన్స్ 42% అమలు గురించేది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో శాసనసభ బిల్లు పాస్ చేసి కేంద్రానికి మరి గవర్నర్ గారు పంపించడము, దానిపైన ఎలాంటి నిర్ణయం జరగలేదు కాబట్టి అదే విషయం పైన అదే సమస్య పైన ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి కేబినెట్లో నిర్ణయము, తదనంతరము ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపించి మరి ఇప్పుడు వేచి చూస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ మరి తీసుకురావడానికి. ఆలస్యం అవుతుంది కాబట్టి మళ్ళీ నిన్నగాక మొన్న కేబినెట్ మళ్ళీ కూర్చొని మేము ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతిని అదేవిధంగా ప్రధానమంత్రిని మంత్రుల్ని కలుస్తాము, మొత్తం మంత్రివర్గం కూడా అక్కడ ఢిల్లీకి వెళ్తామని చెప్పి కూడా నిన్నగాక మొన్న జరిగిన కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి 42% బీసీలకు రిజర్వేషన్లు అంటే పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో అమలు అవుతాయా కావా, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, రాజకీయ నాయకులు ఎవరి ఫోన్లో ఏం మాట్లాడినా ఎన్నికలు ఉంటాయా ఉండవా, ఉంటే ఎప్పుడు ఉంటాయి, ఇదే చర్చ జరుగుతుంది. కాబట్టి మా బీఆర్ఎస్ లీగల్ టీం మేము కూర్చొని దీనిపైన ఇటీవల వీటిపైన మేము డిస్కషన్ నార్మల్గా చేస్తుంటాం. నేను ఈ మధ్య చైనా దేశాన్ని పర్యటించే సందర్భంలో జూలై 2వ వారంలో మా మిత్రులు నాకు ఫోన్ చేసి మరి ఇట్లా ఆర్డినెన్స్ గవర్నర్ గారు పంపారు, ఆ సాయంకాలం వరకు సంతకం పెడతారని చెప్పి అంటున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. మేము డిస్కస్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ గారు ఈ రోజు కాదు ఇంకా చాలా సాయంకాలాలు కావాలి, సంతకం పెట్టడం అంత తేలిక కాదు ఈ సమస్య పైన. ఎందుకంటే ఒకే విషయం పైన శాసనసభ చట్టం అంటే బిల్లు పాస్ చేసి ఆమోదం కోసం గవర్నర్ గారి అసెంట్ కోసం పంపినటువంటి అదే సబ్జెక్ట్ పైన మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది అది వీలు కాదు. మరి ఈ సమస్య పైన గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించినట్టు కూడా పత్రికల్లో చదివినాము. కాబట్టి ఆ సమస్య పైన ఈరోజు సాయంకాలం గవర్నర్ గారు సంతకం పెడతాడు ఆర్డినెన్స్ మీద, వచ్చే వారమే ఎన్నికలు అని చెప్పి చర్చ జరిగింది. కానీ మేమైతే ఆ రోజు అని చెప్పినాం అది వీలు కాదు చట్టం. ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది శాసనసభ కానీ సభలు లెజిస్లేటివ్ అసెంబ్లీ పార్లమెంటు ఢిల్లీలో ఇక్కడ శాసనసభ కానీ కూర్చొని సమయంలో అంటే ఆ హౌస్ మరి ఫంక్షనింగ్ లేని టైంలో అంటే హౌస్ నడవని సమయంలో కూడా అర్జెంట్ ఉంటే ఆర్డినెన్స్ ఇస్తారు, అది అందరికీ తెలుసు. కానీ శాసనసభ పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం అని మేము అనుకున్నాం. మేము అసలు విషయం ఏంటంటే ఈరోజు మేము పత్రికాముఖంగా పత్రికా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా 2 జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మేము ఒక ప్రశ్న వేస్తున్నాం. ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా వెనకబడ్డ తరగతుల బిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు? మీరు నేషనల్ పొలిటికల్ పార్టీస్, ఈ దేశాన్ని పరిపాలించింది మీ ఇద్దరే. కాంగ్రెస్ బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించింది గత 70 సంవత్సరాలు, ప్రత్యేకంగానే అయితే సపోర్ట్ చేసి కానీ. ఇది చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సిన పని ఏంది? సుప్రీంకోర్టు ఇదివరకే ఇందిరా సహాని కేసులో స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. 50% రిజర్వేషన్లు కంటే ఎక్కువ ఉండకూడదనే ఒక జడ్జిమెంట్ వచ్చింది ఈ దేశంలో. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ కాగలుగుతారు? అన్లెస్ శాసనసభలు కానీ లేకపోతే పార్లమెంట్ కానీ ఏ చట్టాలని నిజంగా ప్రజలకు సేవ చేసే చట్టాలు వాటిని కోర్టుల బారి నుండి రక్షించాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి.
9th షెడ్యూల్ అనేది ఏంటి రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఎప్పుడు అది రాజ్యాంగం రచించినప్పుడు దాన్ని పొందపరచలేదు. 1950 జనవరి 26వ తారీఖు నాడు. ఒక సంవత్సరం కాలం తర్వాత మన దేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1951లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏ ఉద్దేశంతో 9th షెడ్యూల్ పొందుపరిచారు? ప్రజాసేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం చట్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పార్లమెంట్ కానీ తీసుకొచ్చినప్పుడు కోర్టులకు వెళ్లి వాటిని ఛాలెంజ్ చేసి వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టుల ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన చట్టాల్ని 9th షెడ్యూల్లో పొందుపరచని చెప్పి 1951లో అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని రక్షించడానికి ఆ చట్టం తీసుకురావడం జరిగింది, 9th షెడ్యూల్. మరి ఇందిరా సహాని కేసు 50% కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పు నుండి రక్షించబడి ఆ తీర్పు దీనికి వర్తించదు అనే విధంగా చిత్తశుద్ధితోని మీరు ఈ బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావాలంటే 9th షెడ్యూల్లో దాన్ని పెట్టాలి. మా పార్టీ బీసీ సెల్ నాయకత్వం పదే చెప్తుంది.